అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏం చేయాలి, పూజలో ఏ మూర్తులు ఉండాలి, ఈ విషయం మనతో మాట్లాడడానికి అప్పార స్వామి ఉన్నారు. గురుస్వామి ఎంత మాట్లాడుతున్నారు? ఎన్ని గంటలకు పడుకోవాలి, ఎన్ని గంటలు నిద్ర లేవాలి? ఉదయం కంపల్సరీగా 4 గంటల వరకు 4 గంటలకు లెగాలి స్వామి. 4 గంటల లోపు కొంతమంది లేస్తే 4 గంటలు కంపల్సరీ లెగాలి స్వామి. ఆ స్నానం పానం చేసరికి 5 గంటలు చేస్తే సూర్యుడు ఉదయించక ముందు స్వామివారికి దీపారాధన పూజ హారతి అయిపోవాలి స్వామి. మన మాలకు హారతి కూడా జరిగిపోవాలి. పడుకునే సమయం అంటే పూజలు కొన్ని పూజలు ఉంటాయి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. కానీ మామూలుగా అయితే మాత్రం వాళ్ళ తాలూకా దినచర్యలు ఉంటాయి కదంటే వృత్తిపరంగా 9, 10 ఆ టైం వరకు చేసుకోవచ్చు. మామూలుగా 12 వరకు వేగం పూజ చేసుకుని అయితే అంటే 7, 8 గంటలు పడుకుని పోవచ్చు. కొద్దిగా వర్క్ బట్టి కొద్దిగా 10, 11 వరకు చేయొచ్చు. ఇక ఈ ఆలయంలోను, పీఠాల్లోనూ లేదా సన్నిధానాల్లోనూ మీరు అన్నట్టు సమూహాల్లో సన్నిధానాలు పూజలు చేసుకుంటే అది ఓకే. బయటకు పూజా కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలా? బయటికి నియమాలు అక్కడ అంటే ఏం లేదు. పూజ అయింది, పూజ అనంతరం అంటే చాలామంది ఏంటి చెప్తారంటే పూజ అయిపోయిన తర్వాత 11, 1 గంట అయిపోయింది మనం ఫిక్స్ చేయకూడదు అంటారు సార్. మామూలుగా యాక్చువల్గా అయితే పూజ చేసిన తర్వాత ఎంతవరకు మనం పూజలో ఉంటాం అంతవరకు స్వామి తాలూకు దీక్షలో ఉన్నట్టే. ఆ తర్వాత ఆ పూజ పెట్టిన స్వామి మనకి ఏమి ఇస్తాడో ప్రసాదం అది తీసుకొని ఆ స్వామిని తృప్తి చేయపరచడం కూడా మన బాధ్యత స్వామి. అది మనం చెయ్యాలి. అది టైం అంటే ఒక పూజ అంతవరకు కూడా 12, 1 గంట వరకు ఎవరు ఉండరు. 12 గంటలతో క్లోజ్ చేస్తారు. ఒకవేళ అనుకోని కార్యక్రమాలు కొంచెం లేట్ అయినా మాత్రం అది చేయడం మంచిది. గురుస్వామి కోరాడ అప్పార స్వామి చెప్తుంది, ఉదయం లేచిన దగ్గర నుంచి అంటే 4 గంటలకు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేవాలి. ఆ తర్వాత సూర్యోదయం ముందే దాదాపు 6 గంటల లోపే పూజా కార్యక్రమం దీపారాధన నుంచి మంగళహారతి వరకు అన్నీ జరిగిపోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా శరణఘోష ప్రియనే అయ్యప్ప అంటారు. ఆ విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా శరణఘోష చెప్పుకోవాలని చెప్తున్నారు. సాయంత్రం అయితే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో పడుకోకూడదు. అలాగే దాని తర్వాత సాయంత్రం స్నానాలన్నీ చేసుకొని సాయంత్రం కూడా దీపారాధన మంగళహారతి చేసుకోవాలని, అయ్యప్పను షోడశోపచార పూజలతో పూజించాలని, అలాగే అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దీక్షా నియమాలు ఖచ్చితంగా 41 రోజుల పాటు మండల కాలం పాటించాలని అప్పార స్వామి చెప్తున్నారు. ఈ విధంగా అందరూ చేయాలని కోరుకున్నాం.